హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నాను కోరుకుంటాను. వాళ్ళ వీడియో ఏంటంటే, మీకు ఇన్ని రోజుల నుంచి దుర్గా భవాని అమ్మవారి వీడియోలు పెడుతున్నాం కదా. ఆమ్, ఏమంటారు, వెజిటేబుల్స్తోని అలంకరణ. ఇవాళ ఏంటంటే అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాను. లాస్ట్ డే ఇవాళ చండీ హోమం ఉంది. అలాగే 54 రకాల కూరగాయలతోని శాకాంబరి ఉత్సవాలు. 54 రకాల కూరగాయలతో అమ్మవారి అలంకరణ ఉంది. సో ఫస్ట్ టైం దర్శనానికి వెళ్తున్నాను. వెళ్తూ అమ్మవారికి బియ్యం తీసుకెళ్దామని అనుకొని ఆన్ స్పాట్ రెడీ అయ్యి వెళ్తున్నాను అనమాట. ఇవాళ పౌర్ణమి ఉంది కాబట్టి అమ్మవారి దర్శనం కూడా చేసుకుందాం అనుకొని వెళ్తున్నాను, నేను మా అత్తమ్మ. సో మీకు అక్కడికి వెళ్ళాక టెంపుల్లో వీడియో తీస్తా లేకపోతే లేదు. యాజ్ యూజువల్ మీకు శాకాంబరి ఉత్సవాలు అమ్మవారి అయితే వీడియో పెడతాను చూడండి. ఇది అమ్మవారికి నేను తీసుకెళ్తున్న బియ్యము, 2 కనుములు, పోక, ఖర్జూర పళ్ళు, పసుపు కుంకుమ, ఒక వక్క, 1 రూపీ కాయిన్. ఇది అమ్మవారి బియ్యం అండి. ఫ్రెండ్స్, ఇది గోవింద సేవాపతి టీం వాళ్ళు ఉంటారు కదా, సేవకు వచ్చేవాళ్ళు. అంటే గోవింద సేవాపతి టీం అంటే వాళ్ళ డ్రెస్ కోడ్ వచ్చేసి ఆరెంజ్ అండ్ మెరూన్ అనమాట. ఆరెంజ్ శారీ, మెరూన్ కలర్ బ్లౌజు. వీళ్ళకి ఐడి కార్డ్స్ కూడా ఉంటాయన్నమాట. ఎక్కడెక్కడైతే ఉత్సవాలు జరుగుతుంటాయో మన టెంపుల్స్లో అక్కడ వీళ్ళు వెళ్ళి సేవ చేస్తారనమాట. సో నేను ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ చేశాను వెంకటేశ్వర స్వామి టెంపుల్లో. బట్ ఏంటంటే దీనికి చాలా ఓపిక ఉండాలండి. సో ఇదేంటంటే నగునూరులో అమ్మవారి సన్నిధానంలో డైలీ వెజిటబుల్స్ అలంకరణ అవుతుంది కదా, శాకాంబరి అలంకరణకు గాను వీళ్ళు వెజిటబుల్స్ కుచ్చడం కానీ, పువ్వులు అల్లడం కానీ మొత్తం చేసేది వీళ్ళే అంట అండి. నిజంగా వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. ఏదన్నా కార్యం ముందు పెట్టుకుంటే ఎంత బలగం ఉంటే అంత తొందరగా ప్లస్ అంత బాగా జరుగుతుందండి ఏ కార్యమైనా కానీ. సో ఒక 10 మంది చేతులు వేస్తేనే ఒక మంచి పుణ్య కార్యం సఫలీకృతం అవుతుంది నా దృష్టిలో. సో చూడడానికి ఏంటి ఇంతేనా అనిపిస్తుంది, బట్ చేయడానికి చాలా కష్టం అండి. ఈ పువ్వులు అల్లడం కానీ, కుచ్చడం కానీ. అలా ఈ సేవాపతి టీం వాళ్ళైతే, గోవింద సేవాపతి టీం వాళ్ళకు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటున్నాను. సో ఎందుకంటే ఇది లాస్ట్ వీడియో కాబట్టి అమ్మవారిది 54 రకాల కూరగాయలతో అలంకరణ అంటే నాట్ ఏ జోక్ అండి. టు జెడ్ కూరగాయలు ఉన్నాయన్నమాట. రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, వెజిటబుల్స్, బనానాస్, ఫ్రూట్స్. అసలు ఇది లేదు అని లేదండి. నానా రకాల కూరగాయలు, నానా రకాల పళ్ళు, నానా రకాల పూలు. నిజంగా అమ్మవారిని చూస్తుంటే అసలు ఎంత అంటే అంత బాగున్నారండి. అసలు మాటలు లేవు, వర్ణించడానికి కూడా మాటలు లేవండి. సో అమ్మవారిని ఇలా ఈరోజు నేను దర్శించుకుంటాను మాత్రం ఎట్టి పరిస్థితిలో అనుకోలేదు. అసలు ఆ థాట్ కూడా రాలేదు నాకు. సో అమ్మవారు ఏంటంటే నన్ను ఇలా ఒక్కసారి కూడా దర్శనానికి రావా అని తనే పిలిపించుకున్నట్టు అనిపించి వెళ్ళానమాట. నిజంగా వీళ్ళందరూ కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి, గోవింద సేవపతి టీం వాళ్ళకి ప్లస్ నాన్ యూనిఫామ్ వాళ్ళకి కూడా అనమాట. సో ఎవరైనా సేవ చేసే దాని ఏమంటారు, సేవ చేసే భాగ్యం, సేవ చేయించుకునే ఉంటే తప్ప మనం చేయలేమండి. సో వీళ్ళకి కూడా
అమ్మ భవానీ అమ్మ ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ, సో కంటిన్యూ వీడియో చూడండి. టెంపుల్లో అమ్మవారి దర్శనానికి వచ్చాము. బియ్యం తీసుకున్నాము, అయ్యగారి దగ్గర ఆశీర్వచనం కూడా తీసుకున్నాము. చాలా బాగా జరిగింది దర్శనం. అమ్మవారి వాళ్ళ అలంకరణలో మాత్రం ఎక్సలెంట్. 54 పళ్ళు, పూలు, వెజిటబుల్స్ ఈ 3 అలంకరణలో అమ్మవారు చాలా బాగుంది. వాళ్ళ అక్షయాంబుల కాశీల అన్నపూర్ణ భవాని మోక్షమసలు కనక దుర్గ మూల కారణ శక్తి దీక్ష చేదు వరభౌండ ఒరిజినల్ రెడ్ క్యాప్సికమ్, దీని చూసిన ఫైబర్ అనుకున్నా. ఎల్లో క్యాప్సికమ్ నా ఫేవరెట్ వంకాయ. అనుమానపడి తృప్తిగా తింటున్నారు. అమ్మ ఉంటుందా ఉండదా ఉంటుందా ఉండదా నచ్చి మంచిగా తృప్తిగా. ఇదండి ఇవాళ వీడియో. అమ్మవారి దర్శనం అయిపోయింది, చాలా బాగా జరిగింది అమ్మవారి దర్శనము. అయ్యవారి దర్శనం కూడా అయింది. అయ్యగారు ఏంటంటే లాక్ తీసుకున్నాక మళ్ళీ మా కోసం ఓపెన్ చేసి దర్శనం ఇచ్చారు. సో అన్నప్రసాదం కూడా తీసుకున్నాము. అన్నం అంటే అన్నప్రసాదం కూడా చాలా రుచిగా ఉందండి. అన్నం కడుపు నిండా చాలా రోజులకి తృప్తిగా తిన్నాం. మా 2 అత్తమ్మలు, నేను, మా చిన్నోడు. కోయిన్సిడెంట్లీ 4 వచ్చింది వాళ్ళ భలే. మా చిన్నోడు కూడా తిన్నాడు వారి అన్నదానంలో. చాలా బాగుందండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా ఉందో మీరు ప్లీజ్ కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో దర్శనం హ్యాపీగా జరిగిపోయిందండి. అనుకోకుండా జరిగిన అమ్మవారి దర్శనం వల్ల అనుకొని మాత్రం చేసుకున్నది కాదు. నేను ఎప్పుడైనా అంటుంటాను కదా, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని. సో అమ్మవారు అనుగ్రహిస్తే వెళ్ళి చేసుకున్న దర్శనం అండి. నిజంగా అమ్మవారిని చూడడానికి వాళ్ళ 2 కళ్ళు అస్సలు సరిపోలేదు, అంత బాగుందన్నమాట. ఇదిగోండి అక్కడ అమ్మవారి ప్రసాదం, అమ్మవారికి వేసిన దండ. సో ఇది అమ్మవారి దండ. వెళ్ళినందుకు ఏమంటారు, మనకు దొరికిన ప్రసాదం అన్నమాట ఇది. అక్కడే భోజనం కూడా చేసి వచ్చాము. చాలా బాగా జరిగింది. అన్నదానం కూడా చాలామంది వచ్చారు. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్తో. నిజంగా చాలా హ్యాపీ వల్ల, అంత హ్యాపీ. చాలా బాగా జరిగింది అమ్మవారి దర్శనం. అమ్మవారి అలంకరణ అయితే
ఎక్సలెంట్, అంత బాగుందన్నమాట. సో ఓకే, ఇవాళ వీడియో అండి. చూసి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో అండి. నిజంగా చెప్తున్నాను, ఇనుకోని దర్శనం అంటాం చూసారా, అలా జరిగిందండి మా అమ్మవారి దర్శనం. అయితే నాకు ఇందాక కనిపించిన దండ, నాకు అమ్మవారి మీద దండ ఇచ్చారు అయ్యగారు. సో ఆ దండని తీసుకొచ్చి మన గుమ్మానికి వేస్తే మంచిది అని చెప్పేసి అనుకొని నేను గుమ్మానికి వేశాను. నిజంగా చాలా బాగా దర్శనం అయిందండి. అమ్మవారు లాస్ట్ రోజు నన్ను పిలిపించుకొని మరీ దర్శనం చేయించుకుంది అంటే నిజంగా నాకు నమ్మశక్యంగా లేదండి. అమ్మవారిని ఇలా 54 రకాల కూరగాయల్లో, పళ్ళల్లో, పువ్వుల్లో చూడడం మాత్రం అసలు నాకు కళ్ళు చెమ్మగిలినాయండి. అమ్మవారిని చూస్తుంటే నోట మాట రాలేదు నాకు. అసలు ఎంత ఘనంగా ఉంది అంటే నిజంగా ఆ చూపు చూసి ఒక్క క్షణంలో ఇక ఈ లైఫ్ చాలు అన్నట్టు అనిపించిందండి అమ్మవారిని చూస్తుంటే. అంత లీలమైపోయాను అమ్మవారి దర్శనంలో. నిజంగా నా భూతో నా భవిష్యత్ అండి అమ్మవారి దర్శనం అలా అవ్వడం. నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయాను అమ్మవారి దర్శనంలో. అయితే నిజంగా నాకు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అండి.